ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? కానీ ఏ బ్యాటరీ బెస్ట్? లెడ్ యాసిడ్, లిథియం అయాన్, ఎల్ఎఫ్పి. లెడ్ యాసిడ్ విషయానికే వద్దాం. లెడ్ యాసిడ్ అనేది మనకి ధర తక్కువ. దీంట్లో 300 to 500 లైఫ్ సైకిల్స్ అనేది ఉంటుంది. అదే లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేసరికి మీకు ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. బట్ లైఫ్ సైకిల్ విషయానికి వచ్చేసరికి 800 to 1500 లైఫ్ సైకిల్స్ ఉంటాయి. ఎల్ఎఫ్పికి వచ్చేసరికి కంపారిటివ్ ఈ టూ బ్యాటరీస్ ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ దీని లైఫ్ సైకిల్ విషయానికి వచ్చేసరికి 2000 to 4000 ప్లస్ లైఫ్ సైకిల్స్ అయితే ఇందులో ఉంటాయి. అలాగే ఛార్జింగ్ సమయం తీసుకుందాం. ఛార్జింగ్ సమయం మనకి లెడ్ యాసిడ్లో 6 నుంచి 8 గంటలు పడుతుంది. అదే లిథియం అయాన్కి వచ్చేసరికి మీకు 3 నుంచి 5 గంటలు పడుతుంది. అలాగే ఎల్ఎఫ్పికి వచ్చేసరికి కూడా మీకు 3 నుంచి 5 గంటలు పడుతుంది. భద్రత విషయానికి వచ్చేసరికి లెడ్ యాసిడ్లో మీకు భద్రత అనేది కొంచెం తక్కువ. లిథియం అయాన్కి వచ్చేసరికి యావరేజ్ గుడ్ అని చెప్పొచ్చు. బట్ ఎల్ఎఫ్పికి వచ్చేసరికి కంప్లీట్లీ సేఫ్, సురక్షితం అని చెప్పొచ్చు. అదే వేడిని తట్టుకునే సామర్థ్యం కింద ఈ మూడింటిని కంపేర్ చేస్తే మీకు లెడ్ యాసిడ్ అనేది అంత వేడిని అయితే తట్టుకోలేదు. బట్ లిథియం అయాన్కి వచ్చేసరికి కొంతవరకు అయితే మనకి అప్ టు 60-70 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తట్టుకోగలదు ఏ గ్రేడ్ సెల్స్ వాడినప్పుడు. అదే ఎల్ఎఫ్పికి వచ్చేసరికి కంప్లీట్లీ సేఫ్, సురక్షితం. రేంజ్ విషయానికి వస్తే, దట్ మీన్స్ మైలేజ్ విషయానికి వస్తే మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది చాలా తక్కువ దూరం ప్రయాణించడానికి మాత్రమే యూజ్ చేయగలం. అదే లిథియం అయాన్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ దూరం అయితే మనం ప్రయాణించవచ్చు దీంతో. అదే ఎల్ఎఫ్పి విషయానికి వచ్చేసరికి ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, బట్ లాంగ్ లైఫ్ వినియోగించవచ్చు. ప్రైజ్ విషయానికి వచ్చేటప్పుడు మీకు దీని ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే మనకు 1,03 బళ్ళు 40,000 అండర్ వెహికల్స్ అంటున్నామో దాంట్లో ఈ బ్యాటరీస్ని మనం యూజ్ చేస్తాం. లిథియం అయాన్కి వచ్చేసరికి ప్రీమియం ఈవీస్లో లిథియం అయాన్ వాడుతాం. సో ప్రైస్ అనేది మీకు 60,000 నుంచి 1,50,000 బిట్వీన్ అనే వెహికల్స్లో ఈ బ్యాటరీస్ని అయితే మైలేజ్ బట్టి యూజ్ చేస్తాం. బట్ ఎల్ఎఫ్పి విషయానికి వచ్చేసరికి సేఫెస్ట్ కంపెనీస్ ఏవైతే టాప్ 10 సేఫెస్ట్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా యూజ్ చేసే బ్యాటరీస్ ఎల్ఎఫ్పి బ్యాటరీసే. ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వినియోగం పరంగా ఈ బ్యాటరీస్ని అయితే ప్రతి కంపెనీ చూస్ చేస్తున్నారు. ఫైనల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేసరికి తక్కువ దూరానికి మాత్రమే ఈ బ్యాటరీని తీసుకోండి. మీకు మంచి రేంజ్ కావాలంటే లిథియం అయాన్ తీసుకోండి. మంచి రేంజ్తో పాటు దీర్ఘకాలికంగా బ్యాటరీ మీకు సస్టైనబుల్ అవ్వాలి అని అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ తీసుకోండి.